హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రుచికరమైన వాము రసం అంటే వాము చారు చూపిస్తున్నానండి. ఇది చాలా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కడుపుల నొప్పి ఉన్నా కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి వాము చారు. ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. మీరందరూ ఎలా ఉందో కూడా నాకు తెలుపగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మీరు కళాయి వేడి చేసుకొని దాంట్లో చిన్న స్పూన్తోని వాము 1 స్పూను, అలాగే 2 స్పూన్ల ధనియాలు వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే దీంట్లో 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసేసుకోండి. అంటే నేను తీసుకున్న చిన్న స్పూన్ అండి, పెద్దది కాదు. అలాగే మీరు 4-5 ఎండుమిర్చి కూడా దీంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా ఈ పదార్థాలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి మనం. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పౌడర్ మనకి రెడీ అయితే చారు చాలా ఈజీగా మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోండి. చిన్న టీ స్పూన్తోనండి. వేసిన తర్వాత దీంట్లో మీరు ఆవాలు టీ స్పూను, అలాగే ఎండుమిర్చి 2 వేసుకోండి. ఇది తాలింపు కోసం అండి. అలాగే 1/2 స్పూన్ కంటే తక్కువగా మెంతులు, దీంట్లోనే వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీరు కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. కొద్దిగా మనకి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మీరు మనం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసుకోవాలి. చారు తయారు చేసుకునే ముందే ఈ రసాన్ని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా చింతపండు రసం చిక్కటిది వేసానండి. దీంట్లో మీరు 2 గ్లాసుల వాటర్ వేసేసుకోండి. పులుపుని బట్టి కూడా మీరు వాటర్ వేసేసుకోండి. మీరు ఎంత తినగలుగుతారో పులుపు దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా చూసి వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు ఒకవేళ మీకు చింతపండు నానలేదు అని అనిపిస్తే మరికొంత గోరువెచ్చని వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకుంటే కూడా త్వరగా అయిపోతుందండి ఈ చారు. అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకోండి. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు చారులో చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం తెచ్చుకున్న కరివేపాకు వేస్తే చారు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మీరు ముందుగా మనం వేయించుకు పెట్టుకున్న ఈ పదార్థాలన్నీ కూడా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చారు దాదాపు మనకి 10-15 నిమిషాలు హై ఫ్లేమ్లో కొంచెం మరగనివ్వండి. ఈ చారు బాగా మరిగిన తర్వాత దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని దీంట్లో వేసేసుకోవాలి. వాము పొడి దీంట్లో వేసేసుకోవాలండి. వాము, ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి మనం వేయించి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మనకి ఇంకా ఎక్కువ మరగాల్సిన పనేం లేదండి. ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగితే సరిపోతుంది. మీరు ఉప్పు కూడా టేస్ట్ చూసి మరికొంత వేసుకోండి. అలాగే చివర్లో మీరు కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఈ వాము చారు రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ, సింపుల్ అండి. ఎందుకంటే మీరు వారంలో కనీసం ఒక 3-4 సార్లు అయినా ఈ వాము చారుని తయారు చేసుకోండి. కడుపుల నొప్పి ఉన్నా కానీ చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి. అన్నం మెత్తగా చేసి ఆ అన్నంలో మీరు ఇట్లాంటి చారు తయారు చేసి పిల్లలకు పెట్టండి. కడుపుల నొప్పి కానీ ఎలాంటి మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి తగ్గిపోతుంది. చాలా మంచిది కూడా. వాము కూడా మామూలుగా మనం కొంచెం తింటూ ఉంటాం కదండి, అలా కాకుండా తినాలనిపించిన వాళ్ళు ఇలాంటి చారు తయారు చేసుకొని మీరు రైస్లోకి తినచ్చు. అలాగే ఉట్టి రసం కూడా మనకి తాగాలనిపిస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. అలాగే మీరు ఆలు ఫ్రై చేసుకున్న, ఇలాంటి ఫ్రై కర్రీస్ ఎవ్వి తయారు చేసుకున్నా కానీ ఈ చారు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు నేను చేసినట్టుగా ఈ చారుని మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మరికొంత సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఒకసారి మీరు ఈ రసాన్ని ట్రై చేయండి.